చెన్నై అఖిలపక్ష భేటీకి సీఎం రేవంత్ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై స్టాలిన్ అధ్యక్షతన నేడు సమావేశం. ఈ సమావేశంలో రెండు విషయాలు కనబడతా ఉన్నాయి. ఒకటేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వేరు, వాళ్ళకు కూడా రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ఆహ్వానించారు స్టాలిన్. ఆ సమావేశానికి ఇటు కేటీఆర్ అండ్ బృందం పోతే ఇటుదికు ముఖ్యమంత్రి అండ్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పోయిండు. మరి అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది, వీళ్ళు మాట్లాడుకోరా ఏం చేస్తారో చూడాలి. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలో తలపెట్టినటువంటి అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రమే ఆయన చెన్నైకి బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లారు. స్టాలిన్ అధ్యక్షతన జరిగే అఖిలపక్ష భేటీలో వీరిద్దరూ పాల్గొంటారు. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మహేష్ కుమార్ గౌడ్ పాల్గొనున్నారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అన్నది సమైక్య స్ఫూర్తికి గొడ్డలు పెట్టిలంటూ ప్రకటించినటువంటి స్టాలిన్ ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా పోరాడేందుకు జేఏసీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. చెన్నైలో జరిగేటువంటి అఖిలపక్ష సమావేశంలో జేఏసీ ప్రతిపాదనను తెరపైకి తేనున్నారు. స్టాలిన్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సైతం ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. స్టాలిన్ ప్రతిపాదించేటువంటి జేఏసీలో కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ కూడా భాగస్వామిగా చేరితే ఈ అంశంపై ఇరు పార్టీలు కలిసి పోరాట కార్యాచరణలో భాగస్వాములు కావాల్సి ఉంటుంది. అదే జరిగితే రాష్ట్రంలో బద్ధశత్రువుల్లో వ్యవహరిస్తున్నటువంటి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మాత్రం రాష్ట్రంలో ప్రయోజనాలతో కోసము వారు కలిసి కొట్లాడాల్సి ఉంటుంది. ఇది కొంచెం ఇంట్లోనేమో లొల్లి, బయటనేమో కలిసి అన్నట్టుగా అవుతూ ఉంటుంది. చెన్నైకి బయలుదేరినటువంటి కేటీఆర్ బృందం అంటూ కూడా చూస్తూ ఉన్నాం. వారితో పాటుగా నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వినోద్ కుమార్ కూడా వెళ్ళిరంట. చెన్నైలో వీళ్ళు కూడా ఉన్నారు, అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు. మొత్తానికి ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి పరిణామమే. తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అన్ని పనులు నెరవేర్చుకోవడానికి బయట కేంద్రం పైన కలిసి కొట్లాడితే మంచిది. ఇక్కడ లోకల్లో మీరు ఎట్లయినా ఉండండి, ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఎలక్షన్స్ కోసము ఇప్పటికే ఫైట్ అవసరం లేదు. కానీ కేంద్రం నుంచి రావాల్సినటువంటి అన్ని విషయాలలో మాత్రం మీరు కొట్లాడాల్సిందే. ఎస్.